నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ పార్టీకి పూర్వవైభవం వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి తెలుగు తమ్ముడు కనిపిస్తుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు మళ్ళీ సిద్ధమవుతున్నారు ప్రత్యేక కార్యక్రమాలతో. ఇక రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నేతలు ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ ఎన్నికలకు మరి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నాలు ఉన్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2-3 పర్యాయాలు అధికారం చేపట్టి పార్టీని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా తెలంగాణలో కూడా పార్టీని విస్తరింపే చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా ఆ విధంగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తిరిగి తెలంగాణలో పాగా వేసేందుకు టీడీపీ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేయడంతో పాటు పార్లమెంటరీ అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కమిటీలను వేస్తూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా ఏదైతే తెలంగాణ లో పాగా వేసేందుకు సిద్ధమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క అధ్యక్షులను నియమించిన తర్వాత వారికి దిశానిర్దేశం చేసేందుకు గాను పార్లమెంటరీ స్థాయిలో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అదే ఇందులో భాగంగానే ఈ రోజు నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎవరైతే అధ్యక్షునిగా ప్రకటించిన తర్వాత ఈ రోజు ప్రమాణ స్వీకారం అనంతరము భారీ ర్యాలీగా చేపట్టి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళి సమర్పించిన అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయం జరిగిన సమావేశంలో అందరు నేతలు కూడా తిరిగి గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 సీట్లు కైవసం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువైందో, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిందో అవే మాదిరిగా రేపు రానున్న ఎలక్షన్ లో ఒకరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి టీడీపీ గతంలో చేసినటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ వివరించి ఏదైతే ఎన్టీ రామారావు ఏదైతే పార్టీని స్థాపించారో ఆయన యొక్క ఆశీస్సులతోటి పార్టీ 40 ఏళ్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఇప్పటికీ ఉన్నదని, దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఆసన్నమైందని, రానున్న ఈ యొక్క మరో 5-6 నెలల్లో ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా టీడీపీ పోటీ చేస్తుందనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అయితే రేపు ఎన్నికల పొత్తులో భాగంగా మరి ఇంతవరకు ఏ పార్టీతో కలిసి వెళ్తారనేది క్లారిటీ లేనప్పటికీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో తమ యొక్క పార్టీని క్యాడర్ ను బలోపేతం చేసే భాగంగా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి నల్గొండ జిల్లాకు ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏదైతే టీడీపీ హయాంలో కేటాయించాడో ఆ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత చేరువకావాలని కూడా ఉన్నారు. అన్ని ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ ఉందో, బీజేపీ ఉందో అందులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీడీపీ నుంచి వెళ్ళిన నాయకులని మెజార్టీ పక్షము వారందరూ కూడా తిరిగి టీడీపీలోకి రావాలని కోరుకుంటున్నామని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కూడా పాగా వేస్తున్న సంకేతాలు తెలియజేయడానికే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజశేఖర్, కిరణ్, అంటే గత ఎన్నికల్లో కనీసం ఏమాత్రం కూడా ప్రభావం చూపించిన టీడీపీ పార్టీ ఇప్పుడు ఆ ప్రభావం అంటే చాలా వరకు సరైనటువంటి సీనియర్ నాయకులు కొరత కూడా కనిపిస్తూ ఉంది. సరైనటువంటి క్యాడర్ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ ప్రభావం ఎక్కడ కనిపించలేదు. ఎన్నికల్లో కనీసం కొన్ని ఏరియాలో ఎన్నికల రిజల్ట్స్ కూడా తారుమారు చేసే పరిస్థితి కూడా టీడీపీకి లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారడానికి ఎలాంటి ప్రయత్నాలతో టీడీపీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒకవేళ వెళ్తే కనుక జనాలు ఆదరించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? అయితే తెలుగుదేశం పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల అనంతరము రేపు రానున్న ఎలక్షన్ లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ ఈ కలిసి పోటీ చేయడం వల్ల కేవలం కొన్ని నామమాత్ర సీట్లనే తెలుగుదేశం పార్టీ దక్కించుకొని హైదరాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. ఈసారి అలా కాకుండా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇటు పార్లమెంటరీ కమిటీ అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు వేసి అక్కడ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఏదైతే
ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గానికి శేఖర్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ రోజు అతను ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జ్ లో నియమించడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాలతో పాటు గతంలో పనిచేసినటువంటి నాయకులను కూడా తిరిగి పార్టీలోకి తీసుకురావాలని ఉన్న వారితో కూడా ఇంటింటికి వెళ్లి టీపీ కార్యక్రమం నిర్వహించి పేదలకు సంక్షేమ పథకాలు గతంలో చేసినటువంటి అన్నింటినీ కూడా వివరించాలని కోరుతున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీలో పొత్తులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశం రాలేదని, ఈసారి అలా కాకుండా ఒంటరిగానే పోటీ చేసి మా టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని కూడా వారు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేదాన్ని కాకాని జ్ఞానేశ్వరుడిని కూడా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కాకాని జ్ఞానేశ్వరు అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తెలంగాణలో తిరిగి కమిటీ అన్ని జిల్లాలకు కమిటీలు వేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా సమావేశం నిర్వహించారు. అయితే రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని అభ్యర్థులను కూడా ప్రకటించడం జరుగుతుందని, ఈసారి చివరి నిమిషంలో పొత్తు ఎవరితో వెళ్తామని చెప్పకపోయినప్పటికీ తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పోట్లాడే పార్టీ తెలుగుదేశం పార్టీని ఈసారి తప్పకుండా ఏదైతే 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏదైతే ప్రజారంజక పాలనను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇటు సంక్షేమంతో పాటు అటు సాగునీటి ఉద్యోగాల విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగ యువతకు, రైతులకు చేసింది ఏమీ లేదని వివరిస్తూనే ప్రజల్లోకి వెళ్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈసారి తప్పకుండా ఓడించి తీరుతామని కూడా వారందరూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జరిగిన సమావేశంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి, ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించడం జరిగింది. రాజశేఖర్.